సంతోషంగా ప్రతి ఒక్కరు ఆడపడుచులు అందరూ వచ్చి బతుకమ్మలు ఆడడం. దుర్గామాత లేకపోతే వాస్తవంగా మన ఊరికి ఆడపిల్లలు కానీ ఎవరు కానీ వచ్చే పరిస్థితుల్లో లేరు, ఎవరు ఊళ్ళో వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా ఉండేది. అలాగే ప్రతి ఒక్క చిన్నపిల్లలు కానీ ఆడపడుచులు కానీ అందరూ ఏంటంటే ఆర్కపల్లిలో దుర్గామాత పెడతారు, ఆడికే పోవాలనేది ఒక అంత సిద్ధాంతంతో వచ్చి ఇక్కడ అందరూ కలిసి 2-3 రోజులు అంది వాట్సాప్లలో కానీ ఏడ కానీ మన మాడుగులు మండలం వల్ల ఒక దుర్గామాత ఉంది, తర్వాత నెక్స్ట్ మనదే. అంత వాళ్ళకన్నా మంచిగా మనకు ఆడ అదొక మండలం, మనదొక చిన్న గ్రామ పంచాయతీ అయినా సరే కానీ మనం అందరం కలిసికట్టుగా పార్టీలు కాకుండా అలాది కాకుండా ఎలాంటి కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, అలాంటిది ఎలాంటి ఏ విధంగా ఏది లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆ దుర్గా భవాని మాత మన గ్రామ పంచాయతీ అంతా మంచిగా చూసుకోవాలి, మనందరం బాగుపడాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తమ్ముళ్ళు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, దానికి మనకి సెంటర్లో అయితే ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనకు ఇక్కడ అది లేదు కాబట్టి అవసరమైతే దీన్నే మేమందరం కలిసి కూడా మాట్లాడదాం. దానికి ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం పైకి లేపి ఈ బస్ స్టాండ్ అయినా పైకి లేపి కొంచెం బస్ స్టాండ్ అడ్జస్ట్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి గ్రామ ప్రజలు పెద్దలు సర్పంచ్ గారు అలాగే మేము అందరూ పార్టీ అతీతంగా అందరం కలిసి పనిచేద్దాం, దేవుని గురించి ఎవరైనా ఇబ్బంది ఏం లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం.